ఎస్ఎల్బీసీ టన్నెల్లో 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగంలో సమస్యాత్మకంగా మారిన బురద మట్టిని తొలగించేందుకు అధికారులు తొలిసారి వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని కనుగొనేందుకు అధికారులు 13 రోజులుగా చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైన్స్, హైడ్రా తదితర ఏజెన్సీల నిపుణులు బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఫలితం తేలకపోవడంతో తొలిసారిగా వాటర్ జెట్లను వినియోగిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్పై చుట్టుపక్కల పేరుకుపోయిన బురద నీటిని పంపించేస్తున్నారు. సొరంగంలో ప్రమాదకరంగా ఉన్న షీ జోన్ ప్రాంతంలో రోబోల సేవలు వినియోగించే అవకాశాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం టన్నెల్ను సందర్శించింది. సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ను సందర్శించిన సమయంలో అవసరమైతే రోబోలను వినియోగిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రోబోటిక్స్ సంస్థ ప్రతినిధులు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధులు సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేశారు. సహాయక చర్యల్లో ఎదురవుతున్న ఆటంకాలను పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్జీఆర్ఐ, సిఎస్ఆర్ఐ ప్రతినిధుల బృందం దోమలపేట రేంజ్లోని తాటిగుండాల అడవిలోని పోసోనిపేట పరిసరాల్లో జీపీఆర్ పరికరాలతో అన్వేషిస్తున్నారు.